లక్ష్యం సమాజేతం నేను మానస నా పేరు శోభ ముందు హెడ్లైన్స్ నారాయణపేటలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన మద్దూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం జూబ్లీ హిల్స్ వెంగళరావు నగర్ లో మంత్రి సత్యవతి పర్యటన శిశు విహార్లో పిల్లలకు దుప్పట్లు పుస్తకాలు పంపిణీ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నేతలు దిశానిర్దేశం దిగ్విజయంగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంపీ సంతోష్ తో కలిసి మొక్కలు నాటిన అజయ్ దేవగన్ ఖమ్మం జిల్లా పెనుబలిలో కాంగ్రెస్ నేతల ఆందోళన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. శిశు విహార్లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ఆవరణలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం పిల్లలకు దుప్పట్లు పుస్తకాలు పంపిణీ చేసి న్యూట్రిన్ గార్డెన్ లో కూరగాయలు విత్తనాలు నాటారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాసరావు, సెక్రటరీ దివ్య దేవరాజన్, బృందర్రావు, అపర్ణ, రాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. Thank you. Mama. Okay. Madam, please. Madam, కొద్దిగా మనం గవర్నమెంట్ మొక్కు పట్టుకుని కొద్దిగా పైకి చూడండి మేడం ప్లీజ్. 25 రోజులు చేయాలి ఓకేనా? మేడం కొద్దిగా పైకి చూడరా ప్లీజ్. ఎక్కడ చైల్డ్ మ్యారేజ్ మా దగ్గర ఉండే మాకు సమాచారం తెలిసినా లేకుంటే ఎక్కడైనా జరుగుతుందంటే ఎవరి ద్వారా తెలిసినా మేము అటెండ్ అవుతున్నాం, వాళ్ళను ఆ చైల్డ్ మ్యారేజెస్ కాకుండా చూస్తున్నాం. అలాగే ఎవరైతే బాధ్యులో వాళ్ళని కూడా దీనికి సంబంధించి అంటే దీని మీద అవేర్నెస్ కల్పించడం కానీ టోల్ ఫ్రీ సింపుల్. మా చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు, వారి టీం మెంబర్లు, అలాగే మా స్పెషల్ సెక్రటరీ దివ్య గారు, అలాగే శైలజ గారు, ఎంటైర్ మా డిపార్ట్మెంట్ జేడీలు, డీడీలు, ఆర్జేడీలు అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సమాజంలో జరుగుతున్న అనేక దాడులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, లేకపోతే అనేక ఇబ్బందులను ఈ కమిటీ వాళ్ళ రక్షణ, వాళ్ళ భద్రత పట్ల ఎనలేని కృషి చేస్తూ ఉంది. గడిచిన 15 నెలలుగా అనేక సమస్యలు పోలీసు వాళ్ళకంటే ఎక్కువ ఛేదించి వాటికి పరిష్కారం చూపడం కూడా జరిగింది. అందులో ఉదాహరణకు అమీన్పూర్ ఘటన లాంటివి. నిజంగా చాలా బాధాకరం ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఘటన జరిగితే దాని మూలాలు తెలుసుకోవడం మరి కొంత కష్టతరమైనప్పుడు ఇంట్లో నుంచే ఇలాంటివి జరగటం అనేది చాలా దురదృష్టకరం. ఎక్కడి నుంచి ఇలాంటి ఉపద్రవం వస్తుందో తెలియని పరిస్థితిలో ఈరోజు చిన్నారులు, పిల్లలు, మహిళలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి టీం
ఈ కమిటీ చైర్మన్ గారు కావచ్చు, మెంబర్స్ అందరూ ఒక మంచి అన్నీ మాకుండే చిన్నపిల్లలకు సంబంధించి బాలలకు సంబంధించి వాళ్ళ రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు తెలిసిన వాళ్ళు ఏ విధంగా వాళ్లకు ఉన్న బాధ్యతలు తెలియజెప్పడం కావచ్చు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఈ కమిటీలో ఉండటం అనేది చాలా సంతోషం. అలాగే కొత్తగా మహిళా కమిషన్ని కూడా మేము మొన్ననే ఏర్పాటు చేసుకున్నాం. రేపు చార్జ్ తీసుకోబోతున్నారు. వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒకవైపు మహిళా కమిషన్, ఇంకోవైపు చైల్డ్ రైట్ కమిషన్ అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో ఉండే చిన్నపిల్లలు, మహిళలు, వాళ్ళ భద్రత, రక్షణ ఇక రాజేంద్ర నగర్ బండ్లగూడలో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం జాగిర్ సన్ సిటీ ప్రాంతంలో సహారా హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు. హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఎంపీ రంజిత్ రెడ్డికి సన్మానం చేశారు. గతంలో ఔరంగాబాద్ లో 2 ఆసుపత్రులు ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని సన్ సిటీ ప్రాంతంలో సహారా హాస్పిటల్ 3వ బ్రాంచ్ ను ప్రారంభించామని డాక్టర్ జాకిర్ హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ కాజా తదితరులు పాల్గొన్నారు. Ophthalmologist. We have opened this hospital in this heart of the city in Hyderabad. The main aim of our hospital is to provide quality healthcare at an affordable rate. Initially, we had branches in Aurangabad. We started way back about 10 years back in Aurangabad with a hospital called as Hayat. We had 2 branches of Hayat in Aurangabad itself. Currently as well, we are managing a branch of hospital as multi-speciality in Aurangabad. In this hospital, the aim of establishing this hospital is to provide a multidisciplinary approach in this area. We are having a 10-bedded ICU service, and apart from that, we are having deluxe rooms. The main aim of this facility is to provide emergency 24-hour services. We are having a complete trained team of MD medicine, gynecologists, pediatricians, surgery. We are having a modular OT complex. Apart from that, we are also aiming of starting an ophthalmic setup. We have an in-house pharmacy. We have an in-house fully equipped pathology, and we are only bound to increase from here. It is my appeal to all the people of this area that you come and avail these services. We are initially starting with very low rates. Even the deliveries are being done at very subsidized rates, so that जो यहाँ के गरीब लोग हैं वो भी इससे सुविधा पा सके. हमारा मेन मकसद यहाँ पे आना सिर्फ ये नहीं है कि सबको, हम चाहते हैं कि सारे के सारे जो लोग हैं वो हमारे फैसिलिटी का फायदा उठाएं. We also thank Dr. Reddy who came to us. The inauguration of the hospital was done by Dr. Ranjit Reddy. We are greatly humbled and we are very happy that he. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం సపాన్ చెరువు చింతల్ తండాలో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసి ఎక్కమేడ్ గ్రామంలో పల్లె ప్రకృతి వనంను ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. సుమారు 3.5 కోట్లతో 1.5 కోట్లతో 2 కోట్లతో బీటీ రోజు ప్రారంభించినాం. ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాలు, అన్ని తాండలకు
బీటీ రోడ్లు చేస్తూ ఉన్నాం. కొడంగల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కొడంగల్ కానీ మద్దూరు మండలం కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్ కొత్త మండలాల గురించి సార్ కొత్త మండలాలు తొందరలోనే సిఎస్సి గారి దగ్గర ఉన్నది. తప్పకుండా ఒక రిపోర్ట్ పెండింగ్ ఉండడం వల్ల పెండింగ్ అయింది. ఈ 2 మండలాలకు ఒక వారం 10 రోజులు కొత్త మండలాలు కంప్లీట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన బాసర తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణి లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కిగ్గుల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. నిరుపేదల సంక్షేమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాసర ఎంపీపీ సుశీలాబాయ్, వైస్ ఎంపీపీ ఓని నర్సింగ్రావు, జడ్పీటీసీ వసంత రమేష్, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామం విడదీసుకొని అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మాట ఇచ్చిన చేపిస్తా చెప్పి అప్పటిదా కొద్దిగా ఇది కష్టమే అని మీరు చేపించిన మరి కేసీఆర్ గారు మరి రైతుల నుంచి 2 సంవత్సరాల క్రితం గ్రామాలన్నిటి కూడా మన నియోజకవర్గంలో సుమారు 79 కొత్త గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. దాంట్లో మన తిరుపతి కే గ్రామం అదేవిధంగా ఇంకా బాసర మండలి కూడా కొన్ని గ్రామాలు కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడడం, అప్పటి నుంచి అభివృద్ధి స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగానే పల్లె ప్రగతి కార్యక్రమం మన తెలంగాణ సర్కార్ కేసీఆర్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిధులు ప్రత్యక్షంగా గ్రామ పంచాయతీలకే ఇవ్వడం వల్లనే మనకి ఈ రోజున సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, మరి ఏదైతే శ్మశాన ఘాట్ ఉందో అది, డంపింగ్ యార్డు, మరి తర్వాత పల్లె ప్రకృతి వనం, ఇంకా 2 కార్యక్రమాలు దాంట్లో చేయడం జరుగుతుంది. మరి మీ ఊరికి అంటే కొన్ని కారణాలు మన నియోజకవర్గంలో 2 గ్రామాలకి, మీ గ్రామం మీకు అదృష్టం అనవచ్చు, మీ గ్రామంతో పాటు లొకేషన్ మండలం బాగాపూర్ గ్రామం అభివృద్ధి పాటలు నడిపిద్దాం, అందరి సహకారంతో, వేదిక సహకారంతో నడిపిస్తామని చెప్పేసి అభివృద్ధి చేస్తూ ఇంత లేట్ అయినా మరి చాలా గ్రామాలు ఇవాళ ప్రోగ్రామ్ ఉంటా ఉన్న లేట్ అయింది. మీరు ఇంత వెయిట్ చేశారు, ఈ రాత్రి సమావేశానికి వచ్చారు. మరి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామాన్ని మరి విజయపథంలో, అభివృద్ధి పథంలో నడపడానికి వేదిక మీద పెద్దలు మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తప్పకుండా నేను అందరూ చేస్తారని చెప్పి మరొకసారి విన్నవిస్తూ మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వల్లయ్య గారు, అదేవిధంగా తెలుగులు ఎంపీటీసీ గారు, భాష గ్రామస్తులదే ఉంటుంది. ఎందుకంటే ఐకమత్యం చెప్పారు. ఇప్పుడు ఐకమత్యమే బలం, ఐకమత్యమే మహాబలం. ఇప్పుడు దీంట్లో ఈ ఐకమత్యంతో చేశారు. ముంగడ కూడా మీరు ఐకమత్యం ఉంటుంది. ఇంకా మీ గ్రామం మరి ట్రిపుల్ బిఏలో అయితే డెవలప్ అవుతుందో మీ గ్రామం కూడా అలా డెవలప్ చేస్తుంది. పక్కనున్న గ్రామాలు ట్రిపుల్ ఒకటే కాదు, పక్కనున్న ఎన్ని గ్రామాలు ఏవైతే డెవలప్ అవుతున్నాయో మీ గ్రామాన్ని కూడా రాబోయే రోజుల్లో నిధులు వెచ్చించి అలానే మందులు చేసి అభివృద్ధి చేద్దామని చెప్పి మీ అందరూ కూడా కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ హాజరయ్యారు. టీచర్ల, ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాడుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
तो एक पड़ाव तय करना चाहिए कि पहले फेज में हमने कितने वोटर्स डिस्ट्रीब्यूट किए थे। तरुण चुग को 50, मुरली जी को 50, संजय जी को 50, कृष्णा जी को, किशन रेड्डी जी को 50। तो किशन रेड्डी जी से पूछना, आप बुलबुल है तो प्रभावित कर सकता है। मान लीजिए सिलेक्टिव लोगों का वोट है, उस सिलेक्टिव लोगों को कैसे हमने अट्रैक्ट करना किया है। कम बुलबुल बीच में फ्लक्चुएट, उसको भी अपने सब गंभीरता के साथ, क्योंकि जब चुनाव में ऐसे जाते हैं तो ऐसे आने का मौका नहीं लेना, किसी सूरत में नहीं लेना। सामने वाली पार्टी का पूरा प्रयास होगा कि हमारी विजय यात्रा को रोक सके, भाजपा का अश्वमेध का घोड़ा रुक जाए। हमें वोट का एक पड़ाव तय करना चाहिए कि पहले फेज में हमने कितने वोटर्स डिस्ट्रीब्यूट किए थे। तरुण चुग को 50, मुरली जी को 50, संजय जी को 50, कृष्णा जी को, किशन रेड्डी जी को 50। तो किशन रेड्डी जी से पूछना, आप बुलबुल है तो प्रभावित कर सकता है। मान लीजिए सिलेक्टिव लोगों का वोट है, उस सिलेक्टिव लोगों को कैसे हमने अट्रैक्ट करना किया है। कम बुलबुल बीच में फ्लक्चुएट, उसको भी अपने सब गंभीरता के साथ, क्योंकि जब चुनाव में ऐसे जाते हैं तो ऐसे आने का मौका नहीं लेना, किसी सूरत में नहीं लेना। सामने वाली पार्टी का पूरा प्रयास होगा कि हमारी विजय यात्रा को रोक सके, भाजपा का अश्वमेध का घोड़ा रुक जाए। हमें वोट का एक पड़ाव तय करना चाहिए। ఇక బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో గల్ఫ్ కార్మికుల హక్కుల సాధన కోసం చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మద్దూర్ ప్రవాసీ భారతీయ దివాస్ ఎమిగ్రాంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీమ్రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్ఆర్ఐ పెట్టుబడులపై మాత్రమే ఆసక్తి చూపుతూ ప్రవాసీ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీమ్రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చూపుతున్న శ్రద్ధ కార్మికుల కష్టాలపై చూపడం లేదని మండిపడ్డారు. I am Bhim Reddy, the President of Emigrants Welfare Forum. Today we are organizing Mazdoor Pravasi Bharatiya Divas in Hyderabad. Actually this program purely for the workers. There is no space for Gulf workers in Pravasi Bharatiya Divas, which will be held in New Delhi on 9th January 2021, just day after tomorrow. In their agenda there is no space for the Gulf migrant workers. That's why alternately we are organizing Mazdoor Pravasi Bharatiya Divas in Hyderabad. Indians living in Gulf countries comprise the large number of overseas Indians and contribute to the highest volume of remittance to India. We demand state and central governments to devise strategies for the rehabilitation of Gulf migrant workers. The large number of Indian migrants have come back empty-handed during the pandemic after loss of employment and livelihood at the destination countries. Many repatriated workers are yet to receive their salaries and end of service benefits and facing an uncertain future. Actually, we started a campaign by the name Justice for Wage Theft, because many migrant workers come back empty-handed, and the employers, they did not pay the salaries dues and the end of service benefits for the 4 years, 5 years, and sometimes in 10 years also, the Provident Fund and bonus. మోటోగా తీసుకొని ఈరోజు తెలంగాణ ప్రవాసీ భారతీయ దివస్ ఆర్ తెలంగాణ మజ్దూర్ ప్రవాసీ భారతీయ దివస్ పేరిట ఈరోజు దానికి పోటీగా ప్రవాసీ భారతీయ దివస్ కు పోటీగా ఈరోజు ఇక్కడ ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చాలా విషయాలు చర్చించడం జరిగింది.
మన తెలంగాణ గల్ఫ్ వర్కర్స్కు తక్షణం 500 కోట్లతో గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో, మరియు గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వలస కార్మికులకు పునరావాసం కొరకు వారికి గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేయాలని చెప్పేసి, అంతేకాకుండా ఈరోజు గల్ఫ్లో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ కానీ, ఒక సహాయ కేంద్రము, ఒక బోర్డు ఏర్పాటు చేసినట్లయితే కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తూ తీసుకున్న జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు చెలికాని రాజబాబు తెలిపారు. 43 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చెలికాని రాజబాబు, మేకతోటి కాంతయ్య, వడ్లమూడి కృష్ణయ్య, బొర్ర రవిగౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రామిశెట్టి మనోహర్, పెనుబల్లి మండల కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇవన్నీ మన చంద్రశేఖర్ గారి నాయకత్వంలో, సమ్మాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పెనుబల్లి మండలంలో మేము ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. 10 రోజుల నాడు భారత్ బంద్లో అన్ని పార్టీలు పాల్గొన్నాయి. అందులో అధికార పార్టీ కూడా పాల్గొన్నది. మాకన్నా ఎక్కువ వాళ్ళే స్పీడ్గా చేశారు. కొట్లు బంద్ చేయించారు, అన్ని బంద్ చేయించారు. మాకన్నా ముందు వరుసలో ఉన్నారు, మంత్రులందరూ ఉన్నారు. ప్రతి చోట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇంతమంది పాల్గొని నానా గొప్పగా చేసి ఢిల్లీ సీఎం గారు కేసీఆర్ గారు వెళ్ళిన 3వ రోజే యూటర్న్ తీసుకొని ఈ కొనుగోలు కేంద్రాలను వెంటనే రద్దు చేశారు. ఢిల్లీ వారి పాటలకు వంత పాట పాడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సిపిఎం న్యూ డెమోక్రసీ వామపక్షాల ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా 4వ రోజు సంఘీభావ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అయితే దేశానికి అన్నం పెట్టే రైతన్న యొక్క ఆందోళనను కేంద్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని సిపిఎం మండల కార్యదర్శి చెలమల విఠలరావు మండిపడ్డారు. మోడీ రైతాంగ వ్యతిరేక చట్టాలు చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని ఆలోచిస్తున్న విధానాన్ని కూడా ఎండగట్టాలన్నారు. 43 రోజుల్లో సుమారు 45 మంది రైతన్నలు చనిపోయారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్నదానాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి వీరలి లాజర్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కాలిగపోగు వెంకటేశ్వరరావు, సిపిఎం సీనియర్ నాయకులు మామిళ్ల వెంకటేశ్వర్లు, ఎల్హెచ్సి రాష్ట్ర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి వ్యవసాయ చట్టాలను, కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. జోహార్లు ఢిల్లీ అమరమైన రైతులకు, రైతు అమరవీరులకు, రైతు అమరవీరులకు, రైతు అమరవీరులకు. సిపిఎం న్యూ డెమోక్రసీ వామపక్షాల ఆధ్వర్యంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి నిరాహార దీక్షను ఇప్పుడు మనం వారి విశ్లేషణ చూద్దాం. నేటికి ఢిల్లీ నగరంలో రైతన్నలు ఆందోళన ప్రారంభించి 43 రోజులు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క బాధల గురించి కానీ, రైతు చట్టాల గురించి కానీ, విద్యుత్తు ఆర్డినెన్స్ గురించి కానీ పరిశీలన చేసే పరిస్థితిలో లేదు. దానికి ఆ రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా అన్ని మండల కేంద్రాల్లో సాగుతున్నటువంటి నిరసన దీక్షల్లో భాగంగా పెనుబల్లి మండల కేంద్రంలో కూడా నేటికి 4వ రోజు చేరుకున్నటువంటి నిరసన దీక్షలు జయప్రదంగా ముందుకు సాగుతున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశానికి వెన్నుమోకయి 100కి 85% ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతాంగం యొక్క సమస్యల గురించి మాట్లాడకుండా, వాళ్ళ యొక్క బాధలు తెలుసుకోకుండా, ఫ్రీ మార్కెట్ అనేటువంటి పేరుతో కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేటువంటి రైతాంగ చట్టాలను వ్యతిరేకిస్తూ సాగుతున్నటువంటి ఈ పోరాటం మునుముందుకు పోవాలని, నేటికి ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోరాటంలో అనేక మంది ఇప్పటికే అమరులయ్యారు. సుమారు 45 మంది రైతన్నలు చనిపోవడం జరిగింది. -3 డిగ్రీల చలితో
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ హిత కార్యక్రమం దిగ్విజయంగా సాగిపోతోంది. సెలబ్రిటీల నుంచి విశేష స్పందన అందుకుంటున్న ఈ కార్యక్రమంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అజయ్ దేవ్గన్ ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఇండస్ట్రియల్ పార్క్ అధికారులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహణ సందర్భంగా దండు మల్కాపూర్ గ్రామం నుంచి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వరకు కళాకారులు సాంస్కృతిక కళారూపాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. తాము ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నందుకు ఎంపీ సంతోష్ కుమార్, నటుడు అజయ్ దేవ్గన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటూ అజయ్ దేవ్గన్ ఎంపీని అభినందించారు. ఒకసారి తీసుకుని రాదా వరంగల్ రూరల్ జిల్లా ఊరుకొండ గ్రామంలో బీజేవైఎం మండల అధ్యక్షులు సుజన్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఊరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి సమీపంలో ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసింది. అయితే ఈ డంపింగ్ యార్డ్ ఎందుకు పనికిరాకుండా పోయిందని బీజేవైఎం నేతలు మండిపడ్డారు. గ్రామంలోని చెత్త చెదారాన్ని మున్సిపాలిటీ వారు తీసుకువచ్చి దేవాలయానికి సమీపంలో వేసి తలగబెడుతున్నారని బీజేవైఎం నేతలు తెలిపారు. టీఆర్ఎస్ నేతలు దేవాలయాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఎలాంటి ప్రయోజనం కూడా కనపడడం లేదని బీజేవైఎం మండల అధ్యక్షులు సుజన్ గౌడ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దామసాని శ్రీనివాస్ రెడ్డి, గోగుల సమ్మిరెడ్డి, ప్రశాంత్, సోషల్ మీడియా కన్వీనర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చల్లంగా చూడు నరసింహ అని నిన్న పేపర్లో ఇచ్చారండి. కానీ ఇక్కడ వీళ్ళు ఈ దేవాలయాన్ని ఏ రకంగా చూస్తున్నారు? చల్లంగానే చూస్తున్నారా, మరి చెత్తా చెదారాలు వేసి డంపింగ్ యార్డ్ లెక్క చేశారా? ఇక్కడ ఏమవుతుందంటే మా ఊరుగొండ గ్రామంలో పల్లె ప్రగతి కాదండి, ఊరుగొండ దుస్థితి అన్నట్లుంది పరిస్థితి. ఎందుకంటే ఈ దేవాలయానికి 200 మీటర్ల పక్కలోనే కొత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి అక్కడ డైలీ చెత్తా చెదారాలు వేస్తూ కాలబెట్టి వ్యర్థాలను మొత్తం ఖరాబ్ చేస్తూ కాలుష్యాన్ని పరిరక్షించట్లేదు. దీని గురించి మనం మాట్లాడదాం అనుకుంటే వీళ్ళు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏంటంటే వాళ్ళకి కమిషన్లకు కకృతి పడ్డమే తప్పితే మన ప్రజల యొక్క అభివృద్ధి పథకాలకు నోచుకొని దుస్థితి ఉంది మా గ్రామంలో. ఇక్కడ ఏంటంటే నిన్న ఏమన్నారంటే ఇక్కడికి వచ్చే జాతరకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేశామన్నారు. ఇక్కడ కనీస వసతులు కూడా ఏ ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదండి. ఇక్కడ అంత దుర్మార్గంగా ఉంది. ఇక్కడ దాతలు చాలామంది దాతలు ముందుకొచ్చి మేము సాయం చేస్తాం అంటున్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం నుండి వచ్చే నిధులను పక్కదారి పట్టించి వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో నూతన సంఘ అధ్యక్షుడిగా కొత్తూరు ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా బర్ల నరేష్, ప్రధాన కార్యదర్శిగా జాలిగేపు బాబు, కోశాధికారిగా తాంద్రాల బాబు, కార్యవర్గ సభ్యులుగా పోచయ్య, శంకురాజ్, పవన్, పరశురాములు, సలహాదారులుగా పోచయ్య, మొండయ్య, లింగయ్య, శంకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సూర్యాపేటలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన మద్దూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ లో మంత్రి సత్యవతి పర్యటన శిశు విహార్లో పిల్లలకు దుప్పట్లు పుస్తకాలు పంపిణీ. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నేతల దిశానిర్దేశం. దిగ్విజయంగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంపీ సంతోష్ తో కలిసి మొక్కలు నాటిన అజయ్ దేవ్గన్. ఖమ్మం జిల్లా పెనుబలిలో కాంగ్రెస్ నేతల ఆందోళన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.